श्रीमात्रे नमः। श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुण्डसम्भूता देवकार्यसमुद्यता उद्यद्भानुसहस्राभा चतुर्बाहुसमन्विता रागस्वरूपपाशा। हरिः ओम हरिः ओम हरिः ओम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ओम गम गणपते नमः। ओम गम गणपते नमः। ओम गम गणपते नमः। ओम गम गणपते नमः। ओम श्री मात्रे नमः। ओम श्री मात्रे नमः। ओम श्री मात्रे नमः। ओम श्री मात्रे नमः। हरिः ओम तत्सत्। దివ్యాత్మ స్వరూపులందరికీ నమస్కారము. మనము లలితా సహస్రనామావల్లోని నామాలను విశదంగా వాటి జ్ఞానార్థాన్ని, లౌకికార్థాన్ని, విశేషార్థాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. చిదగ్నిగుడ్డ సంభూతగా మనము ఆమె యొక్క నామాన్ని విచారిస్తున్నాము. ఇప్పుడు ఆ నామమే యోగపరంగా తెలుసుకుంటే చిదగ్నిగుండ సంభూత అని అన్నాము. ఆమె యోగపరంగా ఎలా ఉందంటే, యోగులు ఏం చెప్తారంటే ఆమెయే ఆ చిచ్చక్తి, ఆ చిచ్చక్తియే చిత్శక్తి, ఆ చిత్శక్తియే కుండలిని శక్తి. ఈ కుండలిని శక్తి మనలో బ్రహ్మరంధ్రం గుండా ప్రవేశించి మరి మూలాధార చక్రం వరకు వెళ్ళి అక్కడ స్థిరమై నిద్రావస్థలో ఉంది. దానిని మనము తిరిగి జాగ్రత్త చేయవలసి ఉంటుంది. దాన్ని జాగరింపజేసి ఆ శక్తిని సహస్రారం వరకు తిరిగి చంద్రనాడి ద్వారా, చంద్రనాడి అంటే ఏంటని అడగొచ్చు, మన శ్వాస ఎడమ వైపు నుండి కుడివైపు నుండి ప్రవహించి కుడి ముక్కు నుండి ఎడమ ముక్కు నుండి వస్తుంది. దాన్ని చంద్రనాడి, సూర్యనాడి అని అంటాము. ఆ కుండలిని శక్తిని జాగరింపజేసి మనము సహస్రారం వరకు చేర్చినట్లయితే అక్కడ ఆ సహస్రారం వరకు చేరిన ఆ దేవి యొక్క ఆ కుండలిని శక్తి మనకు సాయుధ్యముక్తిని ప్రసాదిస్తుంది. సాయుధ్యముక్తి అంటే ఏంటంటే తిరిగి జన్మలేని ముక్తి. జన్మలేని ముక్తి అని వేరే ఉంటుంది. ముక్తి అంటేనే జన్మరాహిత్యం కనుక సాయుధ్యాన్ని ప్రసాదిస్తుంది. దానికి స్టెప్ బై స్టెప్గా, మెట్టు మెట్టుగా ఎలా ప్రవహిస్తుందంటే, మనలో షట్చక్రాలు ఉన్నాయని మనకు తెలుసు. ఆ షట్చక్రాలలో మణిపుర చక్రమునకు మనము ఎప్పుడైతే ఆ కుండలిని శక్తిని చేరుస్తామో దాన్ని పార్శ్వరూపముక్తి అని అంటాము. ఆ కుండలిని శక్తిని ఎప్పుడైతే అనాహతం వరకు చేస్తామో అప్పుడు సాలోక్యముక్తి అని అంటాము. మరి ఆ శక్తినే విశుద్ధి చక్రం వరకు మనము తీసుకొని వచ్చినట్లయితే అక్కడ సామీప్యముక్తి లభిస్తుంది. అక్కడి నుంచి మనము సహస్రారమునకు చేర్చినట్లయితే సాయుధ్యముక్తి. సాయుధ్యముక్తి అంటే అది ఇంకా తిరిగి రాని స్థితి. టెర్మినస్ పాయింట్. టెర్మినస్ పాయింట్ అంటే ఇంకా అక్కడికి ఏదైతే వెళ్తుందో దాని తర్వాత ఇంకా వెళ్ళేది లేదు. అదే లాస్ట్ పాయింట్.
పరమపద సోపానం. అదే పరమపదం. ఆ సోపానాల పటము అనే మనము వింటూ ఉంటాము. పరమపద సోపాన పటమని అమ్ముతూ ఉంటారు. దాంట్లో పాములు ఉంటాయి, నిచ్చెనలు ఉంటాయి. ఆ గవ్వలేసి ఆడుతూ ఉండి ఆ గమ్యస్థానానికి చేరడాన్ని పరమపద అంటాము. ఆ పరమపద సోపాన పటమని ఇదే మన జీవితానికి ఒక ఉదాహరణ. ఆ ఉదాహరణలో ఏ విధంగా ఆ పరమపదం అన్నామో ఇక్కడ పరమపదం అంటే తిరిగి పునర్జన్మ అంటూ లేని స్థితి, ఆ స్థితిని చేరుస్తుంది. యోగపరంగా ఈ చిదగ్ని, ఈ జ్ఞానాగ్ని, ఇది గురువుల యొక్క అనుగ్రహంతో సాధన చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఆ కుండలిని శక్తిని సహస్రారం వరకు చేర్చి ఎందరో మహాపురుషులు ఉన్నారు. చాలా కొద్దిమంది, కోట్ల మందిలో ఒకరుంటారు. వారికి ఏ బంధాలు ఉండవు ఇంకా. కాబట్టి ఆ అమ్మవారిని చిదగ్నిగుండ సంభూతగా అని మనం ప్రార్థించినాము. ఆమె మరి లోకులకు మన జీవులకేనానండి. ఆ పరమేశ్వరి, ఆ లలితాదేవి దేవతలకు కూడా సహాయపడినది. అందుకు ఆమెను ఏమని పిలుస్తున్నాము? వచ్చే నామంలో దేవకార్య సముద్యత అని నామంతో ఆమెను ప్రార్థిస్తున్నాము. దేవకార్య సముద్యత, దేవకార్య సముద్యతగా ఆ పరాశక్తి, ఆ పరమేశ్వరి దేవతలకు కూడా సహాయం చేసింది. ఎలా సహాయం చేసిందంటే, దేవతలు కూడా ఒక సమయంలో ఆమెను ప్రార్థిస్తారు, అసురుల నుండి రక్షించమని. ఎలా అంటే, శివుని కోపాగ్నికి మన్మధుడు భస్మమైపోగా దాన్ని, ఆ భస్మాన్ని గణేశ్వరుడనే శిల్పి ఒక విచిత్ర ఆకృతిగా తయారు చేసి పెట్టగా దాని బ్రహ్మదేవుడు భండు అన్నాడు. ఆ భండు ఒక అసురునిగా ప్రఖ్యాతి చెంది దేవతలందరినీ హింసిస్తూ ఉంటే, ఆ దేవతలందరూ అమ్మవారిని అంటే ఆ లలితాదేవిని, ఆ పరాశక్తిని ప్రార్థించగా వారు, ఆ దేవతలందరూ వారి ఆయుధాలను ఆ దేవికి సమర్పిస్తే వాటి సహాయంతో ఆ బండాసురుణ్ణి ఆమె సంహరిస్తుంది. తమ శరీరములను కూడా వారు అర్పిస్తారు. అక్కడ యజ్ఞంలో ఆమె శ్రీచక్రముతో కూడిన శ్రీచక్రయుక్త, ఆ శ్రీచక్రంతో ఉన్న రూపినిగా ఆ పరమేశ్వరి అతి శీతలముగా ఉద్భవించి ఆ బండాసురుణ్ణి వధించినట్లు మనకు పురాణం చెప్పుచున్నది. ఇక్కడ వారు దేవతలంతా శరీరాలను సమర్పించారు అని అంటే అర్థము జ్ఞానపరంగా మనం తీసుకుంటే అది పురాణ కథ. దాన్ని మనం జ్ఞానపరంగా తీసుకుంటే ఆ దేవతలంతా వారి అభిమానాలను, దేహాభిమానాన్ని వాళ్ళు వదిలిపెట్టారని మనము గమనించాల్సి ఉంటుంది. జ్ఞానపరంగా ఆ అభిమానము,
ఏదైతే ఉందో అది వాళ్ళు వదిలిపెట్టినారు. అసురులు అంటే వేరే ఏవో శక్తులుగా మనను వేధిస్తున్నాయని అంటే అది రాక్షసులు అని మనం అంటూ ఉంటాం. కానీ జ్ఞానపరంగా ఆలోచిస్తే మదమే మహిషాసురుడు, మోహమే బండాసురుడు, అహంకారమే వృత్తాసురుడు అని చెప్పుకోవచ్చు. ఇలా జ్ఞానార్థంగా మనము గ్రహిస్తే జీవుడు తన యొక్క అజ్ఞానాన్ని నిర్మూలించుకొని మరి పరమాత్మలో లయమౌను. ఇలా మనలోని మూర్ఖత్వము, ఈ మూర్ఖత్వంతోనే మన అభిమానం పెరుగుచున్నది. ఈ నామం యొక్క జపము ద్వారా మనము ఈ అజ్ఞానాన్ని ఎప్పుడైతే దూరం చేసుకుంటామో అప్పుడు మనము ధన్యులము కాగలము. దేవకార్య సముద్యత అనే ఈ నామం ఇంకా ఏం చెబుతుందంటే, దీన్ని ఆ పరమేశ్వరుని మనము దేవకార్యాలను ఏ విధంగా ఆమె సహాయకురాలిగా అయిందంటే, దక్షుడు తన తండ్రే, దేవి యొక్క తండ్రే దక్షుడు యజ్ఞం చేసి శివుణ్ణి ఎప్పుడైతే అవమానపరిచాడో అప్పుడు ఆ దక్షుని యొక్క అభిమానాన్ని ఆమె ఎలా నిర్మూలించిందో మనందరికీ తెలుసు. అక్కడ కూర్మ పురాణం ఏం చెబుతుందంటే, మేనకాదేవికి కూతురుగా జన్మించి హిమవంతున్నే తండ్రిగా చేసుకొని ఆ దేవి హైమవతిగా ఉద్భవిస్తానని తానే చెప్పినట్లు కూర్మ పురాణం చెబుతున్నది. ఈ విధంగా ఆ పరమేశ్వరి అసుర భావాలనంతా నశింపజేసే ఆ పరమేశ్వరిని, అసుర భావాలను నశింపజేసేటివి దేవభావాలు, దైవిక భావాలు, దైవిక సంపత్తి అని మనము గ్రహిస్తే మన ఇంద్రియ లోలత్వాన్ని, దేహాభిమానాన్ని మనం ఎప్పుడైతే సాధన ద్వారా ఆ దేవియే, ఆ శక్తియే మనకు ఆధారం కాబట్టి ఆ దేవి యొక్క శక్తితోనే వీటన్నింటినీ నిగ్రహించినట్లయితే దేహాభిమానముతో ఇంద్రియాలు బలపడతాయి. కాబట్టి ఇంద్రియ నిగ్రహముతో మనం ఉన్నట్లయితే దేహాభిమానం తగ్గుతుంది. ఆ దేహాభిమానం తగ్గటమే దైవ కార్యాలకు మనము సహాయం చేసినట్లవుతుంది. అంటే మనలోని శక్తి, మనలోని శక్తి రూపిణి దైవ కార్యాల ద్వారా అసుర భావాలను నిర్మూలింపజేస్తుంది. కాబట్టి జ్ఞానపరంగా ఆమెను మనము దేవకార్య సముద్యత అని ప్రార్థిస్తున్నాము. వచ్చే వారం మనము 6వ నామము ఉద్యద్భాను సహస్రాభ అంటే ఏంటో వివరంగా విశదంగా తెలుసుకుందాము. హరి ఓం తత్సత్.